వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రాజేష్. ఏడకు వచ్చామనుకుంటున్నారా? పత్తేకనపేటలో అక్కనవారి వీధి అని ఉంది. ఆడకు వచ్చినాం. దేనికయ్యా ఈదులు గొంతులు సందులు తిరుగుతున్నారు అనుకుంటారా? నాకు తెలుసులే అనుకుంటారని. ఇదే చిరంజీవి అన్న ఇల్లు ఉంది అక్కడ. ఏ చిరంజీవి అన్న? మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ఇక్కడే ఉండింది ఈ ఇంట్లోనే. అది ఏడనుకుంటున్నారు? చూపిస్తా. అదిగోదిగో ఇక్కడ ఏం రాసుందా? శ్రీ హనుమాన్ నిలయానుల్లా. ఈ హనుమాన్ నిలయం అంటే అయిందే. అప్పుడు వాళ్ళ నాయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నారంట. చిరంజీవి వాళ్ళ నాయన అది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కట్టించుకున్నారు. ఇదే ఇల్లు. ఇదిగో పైన చూడండి. అబ్బా ఆహా, కిటికీలేంది, ఆ మోడల్ ఏంది. ఇప్పుడు కాదు, ఎప్పుడో 85లో కట్టిందంట. 1985లో కట్టించిన ఇల్లు ఇది. మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు ఇది. పవన్ కళ్యాణ్ అని కూడా ఏడే ఉండింది. వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకసారి లోపలికి రండి, మీకు చూపిస్తా. గేట్ తీసుకుందాము. ఇలా చెట్లు గిట్లన్నీ ప్రశాంతంగా వేసుకో ఉన్నారు. ఓకే కమ్మన్. ఆహా, లోపల పోదాం ఒకసారి. ఇదో దారమందరం చూడండి. పోయే ముందు దారమందరం మీరు కానీ చూస్తే ఇది దారమందరం కాదు. దీని డిజైన్ చూడు ఎట్టుందో. ఎక్సలెంట్గా ఉంది డిజైన్ అంతా. ఈ దారమందరాలు కదయ్యా, మంచి తాటిమాన్లు ఉంటుందా ఊర్లో అట్టున్నాయి. ఆహా, ఇంత డిజైను ఏం కథ. మంచి తాటి మొద్దులు ఉన్నట్టున్నాయి ఈ దారమందరాలు. ఇంతంతలాగా ఉన్నాయి నాయన. ఒకసారి పోదాం లోపలికి. పోతా ఉన్నాం. కుడికాయలు పెట్టి పోవాలంట. ఓకే, అయితే ఈ ఇంట్లో మెగాస్టారు, పవన్ కళ్యాణ్, నాగబాబున్న, రామ్ చరణ్ కూడా ఏడే ఉండింది. చిన్నపిల్లడు అప్పుడు దోగాడుతూ ఉన్నాడా. పవన్ కళ్యాణ్ ఆశీర్వదించాడు ఏడే ఆ పూజ గదిలో. అది కూడా చూపిస్తాను మీకు. రండి. ఆహా, వచ్చేసాం మొత్తానికి. సూపర్. ఇక్కడే ఉండింది. ఒకసారి పైన కూడా పోయి చూద్దాం. పైన మాత్రం చిరంజీవి అన్న వాళ్ళు ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవానికి సపరేట్గా ఒక ఇల్లు ఉండేది. ఆ రూటే సపరేట్. కమన్ వ్యూవర్స్, ఫాలో మీ. ఇది అప్పుడు మెగాస్టార్ చిరంజీవి అప్పుడు పెట్టినట్టు బొమ్మ. ఇది ఆంజనేయ స్వామి బొమ్మ. ఈ గుమ్మానికి ఎదురుగా ఉంటుంది. ఏ గుమ్మానికి? కింద పూజ గది ఉంటుంది, పూజ రూమ్. ఆ పూజ రూమ్ దగ్గర పైన పెట్టుకో ఉన్నారు. వాళ్ళు గుర్తట్టే ఉంచున్నారు ఇప్పుడు దాకా. ఓనరు రామకృష్ణ అన్న పైన ఉన్నారంట. వ్యూవర్స్, పైకి పోయి అన్నను మాట్లాడతాం. ఏం చెప్తాడో. మెగాస్టార్ చిరంజీవి ఇల్లు అంటేనే అబ్బా, నరాలు పూలకాని వస్తుంది. నాకేం డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. నేను చూస్తే డ్యాన్స్ చేసేటట్లేను. చూడు ఎట్టున్నానా నేను డ్యాన్స్ చేసేదే. అయ్యో ఆయనలాగా డ్యాన్స్ నేను వేస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారయ్యా. నాకు డ్యాన్స్ రాదు నాయన. రండి లోపల పోదాం. ఇదిగో చిరంజీవి వాళ్ళ ఆస్థానం, వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు. వచ్చేసా మొత్తానికి. ఇంట్లోకి అయితే వచ్చేసినావా? అప్పుడెప్పుడో ఓలయ్యానంట్లో ఇవి కూడా. కాసేపు కూర్చుందాం. అబ్బా, ఆ ఫీలే వేరుగా ఉంటుందా. డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. నేనేం డ్యాన్స్ చేయలేకపోతే, నాకేం రాకపోయా. ఇక్కడికి వస్తే ఎట్టుంటుందా? కుమ్మో బాసు అంటున్నాడు. ఏడా మనం ఏడ చేస్తాం ఆ డ్యాన్స్లన్నీ. సార్ లోపల ఉన్నట్టున్నాడు. సార్ వస్తున్నారు. సార్ వచ్చావా? ఓకే, కుడికాయలు పెట్టి పోవాలి ముందుకి. ఆహా, వచ్చేసాం. సార్ నమస్తే, థ్యాంక్ యూ. వ్యూవర్స్, మెగాస్టార్ చిరంజీవి అన్న వాళ్ళ ఇల్లు కొనింది రామకృష్ణ అన్నే. ఏదో పక్కనే ఉన్నాడు. మీకు కూడా చూపిస్తారండి. సార్ నమస్తే. ఎప్పుడు కొన్నారు? 1984 అండి. చిరంజీవి గారి అమ్మగారు అంజనాదేవి గారు రిజిస్టర్ చేశారు మనకిది. అవునండి, అవును. వాళ్ళు 1985లో కట్టించారు. 2003లో అమ్ముతామంటే మనం అప్పుడు కొనుక్కున్నాం. ఎవరు చెప్పారు అమ్ముతాననే? బ్రోకర్ ఒక ఆయన చెప్పాడు. ఇప్పుడు ఫోన్ చేసి కాంటాక్ట్ చేసాము. అమ్ముతా అంటే సరే కొన్నామని. సార్ ఈ ఇల్లు ఎప్పుడు కట్టించింది? 85 అండి, 1985. 1985లో వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా ఉన్నారు ఆయన. అప్పుడు కట్టించారు. మంచి బాగా దిట్టంగా దృఢంగా కట్టినట్టున్నారు. గుమ్మాలు చూసి తాటి మన్ను ఉన్నట్టున్నాయి. బాగా స్ట్రాంగ్గా కట్టారండి. ఇప్పటికి చెక్ చేతర్లా ఎక్కడ ఎయిర్ క్రాక్ కూడా లేదు ఇంట్లో. ఈ ఎట్టగట్టారు ఆ రోజుల్లో ఏందో. మీరు ఏమన్నా దీన్ని రీమోడలింగ్ చేసి మాడిఫై చేసి ఏమన్నా చేసిండ్రా? స్ట్రక్చర్ అట్టే ఉంచామండి.
ఈ డోర్స్, ఎలక్ట్రిఫికేషన్, బాత్రూమ్స్ అవన్నీ సరి చేసాం అంతే. ఓకే ఓకే. ఇక్కడ చిరంజీవి సారు, నాగబాబు అన్న వీళ్ళందరూ ఉన్నారా? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఇక్కడే ఉండేవాళ్ళు, ఈ రూమ్లో ఉండేవాళ్ళు. వ్యూవర్స్ ఎదుగు ఏడానంట ఉండింది. నాగబాబు అన్న, పవన్ కళ్యాణ్ ఒకే రూమ్లో ఉన్నారంట. చిరంజీవి అన్న ఎవరు ఉన్నారు అప్పుడు? ఆయన మిద్ది మీద ఒక రూమ్ ఉందండి ఆయన సపరేటా? బాసే సపరేట్. ఆయన ఎప్పుడు పైన ఉండేవాడట. పైకి పోయి కూడా చూద్దాం, ముందు ఆ రూమ్ చూపిద్దాం. సార్ ఒకసారి చూపించండి సార్. ఏడాను ఉండిందల్లా? ఈ రూమ్ వాళ్ళు ఉండింది. మీరు కూడా ఏడా పడుకుంటున్నారా? మా పిల్లలండి ఇక్కడ. మనలో అనమాట సార్. ఏ మెగాస్టార్ ఇల్లు అయిపోయా. అప్పుడప్పుడు ఉన్నప్పుడు నాకు 2 స్టెప్లు వేయాలని ఏమనిపిలా? నా వయసు కిందకండి. మా పిల్లలు వేస్తారు. వాళ్ళు వేస్తున్నారా? అదే కదా, ఇదిగో స్టెప్లు వేస్తున్నారు. మీరేమన్నా ఇదా? లేదండి, వాళ్ళు కాదు. నేను కూడా వెళ్ళాను సార్. ఎట్లాగని చేద్దామా? వద్దండి. అది ఫ్యాన్స్ వద్దని చెప్తున్నారు. ఇదో బెడ్ అయితే ఇదే. చూడు, అప్పట్లో చేయించుకున్న ఇంటీరియర్లు వాళ్ళు ఏం మార్చలా. అయితే పెయింట్ అయితే కొట్టున్నారు అంతేగాని ఇదైతే ఏమీ చేంజ్ చేయలేదు. ఎట్ని అట్టే ఉంది. రండి రండి. ఇదిగో వ్యూవర్స్, ఇప్పుడు ఉండే పూజ గదుల్లా భలే ప్రత్యేకత, స్పెషల్ ఆ పూజ గది. ఆ పూజ గది స్పెషల్ ఏందని సారే చెప్తారు. కృష్ణ సారు అను, ఏంది ఇది స్పెషల్? ఇక్కడ పవన్ కళ్యాణ్ సారు చరణ్ బాబుకి ఆశీర్వాదం చేశాడు. ఇదే ఈ దేవుడిట్లోనే, ఇదే గదిలో. అవునండి. ఓ అమ్మ, ఇప్పుడు ఏడున్నారు వాళ్ళ. రండి 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 చూపిస్తారా? ఆహాహా. ఏడా చేశారా? ఇక్కడే చేశారండి. ఇది పూజ గది అయిపోయింది సార్. నెక్స్ట్ కిచెనా? కిచెన్ అండి. అప్పట్లో చిరంజీవి అన్న వాళ్ళ అమ్మగారు పాపం ఏడే కష్టపడతా వంటలు వండుతూ ఉండేదా? ఓ, డైనింగ్ హాలు విత్ కిచెనా? అవునండి, 2. ఈ కూడా పైన ఉండేటి కూడా అంతా వాళ్ళు చేసిందండి, మనం ఏం చేయలేదు. మార్చింది ఆ రోజుల్లో వుడ్ వర్క్ చేశారు. ఇప్పుడు ఫ్యాషన్ అయింది కదా కిచెన్లో. వాళ్ళు అప్పుడే చేయించున్నారండి. ఎంత మైండ్ అయి ఉండాలి, ఎంత తెలివి ఉండాలి చెప్ప. ఆ రోజుల్లో ఇప్పుడు వస్తున్నాయి ఫ్యాషన్గా ఈ కిచెన్లో ఇట్లాగా అర్రలు పెట్టుకోవాలా, కబోర్డులు పెట్టాలా, వుడ్ వర్క్ చేయించాలని. ఎటు పక్క చూసినా కిటికీలే. ఈ పక్క ఆ పక్క ఈ కిచెన్లో నుంచి అంత మరి ఘాటు స్మెల్ అవన్నీ పోవాలని, ఫ్రీగా గాలి హెయిర్ రావాలని సూపర్గా చేసేది. ఇది సపరేట్ చేసుకున్న కబోర్డ్ అది కిచెన్లో. వంట సామాన్లు ఏమైనా పాత్రలు పెట్టుకోవడానికి ఆ మూలలో షింక్ పెట్టుకున్నారు. వాస్తుపరంగా పెట్టారో ఏమో, ఏది దేనికి డిస్టర్బ్ కాకుండా ఫ్రెష్గా నీట్గా పెట్టుకున్నారు. మా ఫ్యాన్ కూడా బిగించుకున్నారు వంట రూమ్లో అప్పుడు. ఫ్రిడ్జ్ పెట్టుకునేదానికి ఆ ప్లేస్ కూడా సపరేట్గా చేసి పెట్టారు. ఈ పక్క వ్యూవర్స్, ఇదైతే వెల్యువేషన్ అవతల పక్క నుంచి కిటికీలు కానీ తీసేసామంటే హ్యాపీగా ఫ్రీగా గాలి హెయిర్ వస్తూ ఉంటుంది. ఇది అదేవిధంగా ఆ పక్క కూడా ఒక బాల్కనీ పెట్టుకోన్నారు అన్న. ఏ మాత్రం దగ్గల పాత కన్స్ట్రక్షన్స్ అయినా కరెక్ట్గా ఎక్కడ ఏ ప్లేస్లో పెట్టాలా, ఎంత క్లీన్గా ఉండాలా, నీట్గా పెట్టుకున్నారు అప్పుడు ఆయన పెద్ద అయినా. ఇప్పుడైతే ఆయన వేరే లెవెల్లో ఉన్నారు. స్టెప్ వేద్దాం అనుకుంటే స్టెప్ వేసేదానికి నాకు రాదు. మీరు ఏదేదంటే అది అంటారు మళ్ళీ. సారా ఇల్లు బాగా కలిసి వచ్చిందా? బాగా కలిసి వచ్చిందండి. మా అబ్బాయిలు బాగా సెటిల్ అయ్యారు. ఏడున్నారు వాళ్ళు? ఒక అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఒక అబ్బాయి లండన్లో ఉన్నాడు. మీరు ఇల్లు వదిలిపెట్టుకోవాలా? లేదు. ఏమన్నా అమ్మతారా? ఇప్పుడు వరకు ఆలోచన లేదు. నాకేమన్నా ఉంటే ఇవ్వకూడదు దీన్ని? లేదండి, ఇప్పుడు ఆలోచన లేదు నాకు అమ్మాలి. బాగా కలిసి వచ్చింది కదా, నేను కూడా అట్లా పైకి వస్తా. అదే ఎప్పుడన్నా అవకాశం వస్తే అప్పుడు చెప్తానులేండి తప్పకుండా. ఇంట్లోకి వచ్చిపోయినా ఎప్పుడన్నా అవకాశం వస్తే చిరంజీవి పక్కన నిలబడుకొని ఒక సినిమాలో ఒక స్టెప్ అని వేద్దాం సార్, మాకు ఒక స్టెప్ అని వేద్దాం సార్. లేదండి సార్ అసలు లేదని వ్యూవర్స్ మీరేమనుకోవద్దు. సారు మేము వేయలేము,
మాకు డ్యాన్సులు రావు, మళ్ళీ ఆయన పెద్ద ఆయన ఫీల్ అవుతాడు, ఏదో నా ఇంటికి పోయి మీరు ఎట్టంటే అట్ట వేసామని. మంచోళ్ళే, మనం అంటే ఏమనుకోలే అన్న, చాలా మంచి అన్న ఉండింది ఆడ అంతకి పైన మిద్ది మీద ఆడ చూద్దామా, అన్న రూమ్కి పోదాం, రూటే సపరేటా. ఆహా ఇటా కానీ వచ్చామంటే పైకి పోయేదానికి దారి ఉంది. ఇదిగో ఎప్పుడు చూసినా తాళం వేసుకోమంటాడు కృష్ణన్న, ఇంటి ఓనరు. అదిగో 1-2 తాళాలు వేసి పైకి, ఎందుకంటే చిరంజీవి అన్న వాళ్ళు ఇల్లు ఇది, పైన ఆయన సపరేట్గా ఉండేదే, అంత జాగ్రత్త చూసుకుంటున్నాడు దాన్ని. పోదాం. అబ్బా రోజు పైకి ఎక్కి దిగాలంటే అప్పుడు కానీ అయితే నేను సన్నంగా అయిపోతాను సార్. ఏడపోయినా కుడికాయలు పెట్టయిపోయేది. అంటే మెగాస్టార్ చిరంజీవి అన్న ఉన్న బెడ్రూమ్ ఇది. ఆహా ఇదే. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు సార్ ఇక్కడ ఆయన? నాకు తెలియదండి కరెక్ట్గా. ఇక్కడి నుంచే ఇన్స్టిట్యూట్ పోయారు ఆయన, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మెడ్రాస్కి. ఇక్కడ ఉన్నప్పుడు కూడా సినిమాలు తీసుకున్నాడా? అంత ఐడియా లేదు నాకు, ఇక్కడ ఉన్నప్పుడు లేదనుకుంటా. ఇక్కడి నుంచి ఇన్స్టిట్యూట్ పోయారు, తర్వాత సినిమాలు చేస్తారు. వస్తా పోతా ఉండేవాడంట. ఓహో, ఎందుకో ఇక్కడ నుంచి ఎంఎస్ వెళ్ళిపోవాలని అనుకున్నారు అన్నోళ్ళు? వాళ్ళకి అవసరం లేదేమో, అంతే కదా, అయిపోయా వాళ్ళ ఇష్టం కదా, అది వాళ్ళకి అవసరం లేదనుకున్నారు. ఎవరు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు ఈడ, ఎందుకని అమ్మేసి ఉంటారు. అవును, ఈ ఎవరు బాధలు ఎన్ని ఉన్నాయో అప్పట్లో మనకేం తెలుసు. మొత్తానికి అన్న అయితే ఆ రోజు మీకు ఇచ్చేశారు, అప్పటి నుంచి మీరు భలే జాగ్రత్త చూసుకుంటున్నారు. అవునండి, మేము చాలా సంవత్సరాలు చూస్తున్నాం. ఆయన అభిమానం, ఆయన ప్రేమ ఇప్పుడు అట్టే ఉందిరా. ఇక్కడికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ఆ పులకరింపులన్నీ ఒళ్ళుట్లోకి వస్తుంది. స్టెప్ మీద వేయట్లే, నేనే వేయట్లే, ఆమె వేయలేం. వేద్దామా? లేదా లేదంట. ఏరానా పడుకునేది అన్న? ఇదే బెడ్రూమ్, మెగాస్టార్ చిరంజీవి అన్న బెడ్రూమ్. వ్యూవర్స్, నాకైతే ఇల్లు వదిలి రావాలని లేదు. అదిగో ఈ ఇల్లు వదిలి నాకైతే రావాలని లేదు. ఎందుకంటే దీన్ని చూస్తా ఉన్నా నాకు డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. నేను డ్యాన్స్ చేశాను అనుకో, మీరు అందరూ నన్ను కొట్టరు, నాకు తెలుసు. నాకేం డ్యాన్స్ రాదు. నన్ను ఏం చేయమంటారు చెప్పు? మీరు వేయండి, ఆడు కూర్చొని దాని ముందు కూర్చొని కుమ్మో బాసు కుమ్మో అంట, మీరు డ్యాన్స్ చేయండి. కానీ నేనైతే వేయలేను. చూసిల్లా ఇల్లంతా ఎట్టుందా? చరణ్ అన్న కూడా ఏడే ఉన్నాడంట, పవన్ కళ్యాణ్ ఆశీర్వదించాడు, పెద్ద స్టార్ అయిపోయి ఆస్కార్ దాకా వెళ్ళిపోయాడు. ఈ ఇల్లు ప్రత్యేకత అంత బాగా కలిసి వస్తుంది. మీరు చూడాలనుకున్న ఇల్లు పత్తేకానిపేటలో ఉంటుంది. పత్తేకానిపేటలో అక్కన్న వారి వీధి అంటే ఎవరన్నా చెప్తారో, అడగగానే వచ్చి ముందు ఓనర్ పర్మిషన్ తీసుకొని అప్పుడు పోండి దీన్ని చూడాలంటే. ఓకేనా? చూస్తూ ఉండండి ఆర్టీవీ. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తా. కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తొందరగా చేస్తే కదా మీరు మంచి చూపించేదానికి. ఓ టు స్టూడియో ఫ్రమ్ నెల్లూరు.